విశాఖ అర్బన్ లో పోలింగ్ శాతం గతంతో పోలిస్తే చాలా తక్కువగా నమోదైంది. గ్రామీణ ఓటర్లతో పోలిస్తే అర్బన్ ఓటర్లు ఓటు వేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. నిన్న జరిగిన పోలింగ్ ని పరిశీలిస్తే ఏపీలో విశాఖ జిల్లాలో తక్కువగా పోలింగ్ నమోదైంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో అర్బన్ ఓటర్లు డుమ్మా కొట్టారు. గతంలో 71.8% పోలింగ్ నమోదవగా ఈసారి మాత్రం కేవలం 69%కే పరిమితమైంది పోలింగ్. ఏపీలో విశాఖ జిల్లాలో తక్కువగా పోలింగ్ నమోదైంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో అర్బన్ ఓటర్లు డుమ్మా కొట్టారు. 69%కే పోలింగ్ పరిమితమైంది. గత ఎన్నికల్లో 71.8% నమోదైంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఎందుకు అర్బన్ ఓటర్లు ఈసారి ఎలక్షన్స్ లో ఓటు వేయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు? రోజా 20,12,000 పైగా ఓటర్లున్న గ్రేటర్ విశాఖ నగర పరిధిలో ఉన్న 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో అర్బన్ ఓటర్లు పోలింగ్కు రాలేదనేది ఇప్పుడు పోల్ పర్సంటేజ్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. ఇప్పుడు 69% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఇది రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలతో పోలిస్తే అట్టడుగు నుంచి 2వ స్థానంలో ఉంది. ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లాతో తర్వాత ఆ స్థాయిలో పోలింగ్ తక్కువ నమోదైన జిల్లాగా విశాఖపట్నం ఇప్పుడు గుర్తింపు వచ్చింది. అయితే ఈ పోలింగ్ పర్సంటేజ్ చూసినప్పుడు అనేక కారణాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున నగర ఓటర్లు మద్దతు కనిపించినప్పటికీ కూడా మధ్యాహ్నం అయ్యేసరికి క్రమేపీ ఓటర్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఉదయం అంతా కూడా వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. పర్సంటేజ్ కూడా చాలా వేగంగా పెరుగుతూ వచ్చినట్టు కనిపించింది. కానీ సాయంత్రానికి పోల్ పర్సంటేజ్ తగ్గింది. కానీ రాత్రి 12 వరకు కూడా క్యూ లైన్లో భారీగా బారులు తీరిన పర్సంటేజ్ విషయంలో మాత్రం వ్యత్యాసం కనిపించింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, అర్బన్ ఓటర్లు ప్రధానంగా యువ ఓటర్లు ఎవరు కూడా పెద్దగా ఆసక్తిని చూపించకపోవడం ఒక కారణం అయితే, మరోవైపు ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్ల విషయంలో కొంత ఇబ్బంది తలెత్తిందనేది ప్రధానమైంది. అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించడం కావచ్చు, భారీ క్యూ లైన్లు ఉన్నాయి. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న కారణంగా చాలా మంది సెకండ్ హాఫ్ వచ్చి ఓట్లు వేద్దాం అనుకుని ఇళ్లకు వెళ్లిన వాళ్ళు తిరిగి రాకపోవడం, ఇటువంటి అనేక కారణాలను తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పోలింగ్ శాతం అయితే తగ్గింది. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు 71.8% ఉంటే ఇప్పుడు ఆ పర్సంటేజ్ తగ్గింది. ఓటర్ల సంఖ్య పెరిగినా పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ తగ్గడం అనేది మాత్రం ఒక విధంగా చర్చించాల్సిన అంశం. ఓవరాల్గా 69% మాత్రమే ఇక్కడ పోలింగ్ రిజిస్టర్ అయినట్టుగా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. అన్ని జిల్లాలతో పోలిస్తే అత్యల్పంగా ఉన్న పోలింగ్ పర్సంటేజ్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా అర్బన్ ఓటర్లలో ఒక రకమైన నిరాసక్తత కావచ్చు, లేకపోతే ఎన్నికల ఏర్పాట్ల విషయంలో కొంత అసంతృప్తి కావచ్చు. ఓవరాల్గా పర్సంటేజ్ అయితే మాత్రం తగ్గింది. రోజా. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.